సిఆర్ దేవుడి బాబు బాలాజీ అండ్ టీము సత్కరించడం జరుగుతున్నది. సాల్వతో సత్కరించడం జరుగుతున్నది. గ్రామంలో మండల స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యుల వారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నారు. సార్ యొక్క టైం తక్కువగా ఉండడం వల్ల సార్ తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా. ఈరోజు దూపాలెంలో గత 15 సంవత్సరాల నుంచి కూడా మర్లమాంబ అమ్మవారి పండగ మహోత్సవానికి ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం దేవుడు బాబు బాలాజీ ఆధ్వర్యంలో జరుగుతుండటం ఆనవాయితీగా వస్తూ ఉంది. మనస్ఫూర్తిగా దేవుడు బాబు బాలాజీ వారి టీం సభ్యులందరినీ కూడా అభినందిస్తూ, మరి ఈరోజు రిపబ్లిక్ డే కూడా కలిసి వచ్చింది. ఒక మంచి రోజు, ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. మండల స్థాయి క్రికెట్ టోర్నమెంటు నిర్వర్తిస్తూ ఒక చక్కటి వాతావరణంలో, చక్కటి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ పండుగ జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకం. తప్పకుండా క్రీడా స్ఫూర్తితో అందరూ కలిసిమెలిసి పెద్ద ఆశీస్సులు తీసుకుని, అలాగే ఆ తల్లి మర్లమాంబ తల్లి ఆశీస్సులతో బ్రహ్మాండంగా మీరు సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి భవిష్యత్తులో క్రీడల పట్ల ఇంత ఇంట్రెస్ట్ ఉన్న ప్రాంతంగా నేనే ఇక్కడికి 2వ సారి రావటం. ఇది ఏదన్నా మంచి క్రీడలకు ఉపయోగపడే కార్యక్రమం కూడా మీ ప్రాంతానికి చేద్దాం. దానికి తగ్గట్టుగా మండలంలో ఒక 5 ఎకరాల స్థలం ఉంటే గవర్నమెంట్ స్థలం చెప్పండి. పెందుర్తికి, సబ్బవారానికి, పరవాడకి 3 ప్లాన్ చేస్తా ఉన్నాం. ఎక్కడైతే మంచి స్థలం ఉంటుందో అక్కడ క్రీడలను ప్రోత్సహించాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. మరి ఈ పండుగ మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి, ఏదైతే ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే మాలాంటి వాళ్ళం వచ్చి ఒక 2 నిమిషాల్లో ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోయేంత ఈజీ కాదు. నిర్వాహకులకి ఒక 10-15 రోజుల ముందు నుంచి ప్లాన్ చేయాలి, టీముల్ని సెలెక్ట్ చేసుకోవాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, టైం వెచ్చించాలి. ఒక ప్లాన్డ్గా, ఒక పద్ధతిగా చేయడానికి అన్ని రకాల వనరులు మీరు వాడాలి. మరి ఇన్ని సంవత్సరాల నుంచి అంత శ్రమతో కూడుకున్నా కూడా నిరాశ చెందకుండా కంటిన్యూ చేస్తూ ప్రతి సంవత్సరం నిర్వర్తించడం అనేది మామూలు విషయం కాదు. నేను మాటలు చెప్పి అంత సులువైన పని కాదు. మీ విలువైన సమయం కానీ, ఆర్థిక వనరులు కానీ అన్నీ కూడా వెచ్చిస్తేనే ఒక కార్యక్రమం సక్సెస్ అవుతుంది. మరి అంత ఓపికగా, అంత ఓర్పుగా, నేర్పుగా చేస్తున్నందుకు దేవుడు బాబుని, బాలాజీని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఇంకా ఎవరన్నా నమస్కారం. ఈరోజు పెందుర్తి మండలం వాల్మేరక పంచాయతీ దూపాలెం గ్రామంలో మర్లమాంబ శ్రీ మర్లమాంబ పండగ సందర్భంగా యూత్ అందరూ కలిపి, సీనియర్ నాయకులు, యూత్ అందరూ కోఆర్డినేషన్స్తో ఇక్కడ మండల స్థాయిలో ఒక క్రికెట్ టోర్నమెంట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి స్పాన్సర్స్ సియాద్రి దేవుడు బాబు గారు అండ్ గండ్రెడ్డి బాలాజీ గారు అండ్ గండ్రెడ్డి శ్రీనివాసరావు గారు, అలాగే మిగతా వాళ్ళకి కూడా కొంతమంది నాయకులు, ఎర్ర సత్యబాబు గారు కానీ మిగతా నాయకులు అందరూ కూడా సహకారంతో ఈ ఘనంగా మండలంలో ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ జరిగిన విధంగా ఘనంగా ఈ టోర్నమెంట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్క గ్రామస్తులు కూడా, మండలంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామస్థాయి క్రికెట్ ప్లేయర్లు అందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
మాఘ పౌర్ణమికి శ్రీ శ్రీ మరలమాంబ అమ్మవారి పండగ జరపడం జరుగుతుంది. ఆ పండగ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా క్రికెట్ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేయడం గత 15 సంవత్సరాలుగా జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు ప్రారంభోత్సవం జరిపి గౌరవనీయులైనటువంటి మా శాసనసభ్యులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పంచకల రమేష్ బాబు గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఆయనతో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ ప్లేయర్స్ని ఉద్దేశించి ఆయన అమూల్యమైన స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి తర్వాత ఇక్కడికి వచ్చే ప్లేయర్స్కి, మా కూటమి నాయకులకి, ఈ రాష్ట్రానికి కూడా శ్రీ మరలమాంబ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.